రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, భారత చైనా సరిహద్దులకు సంబంధించినటువంటి వివాదము దాదాపు సమసిపోయేటటువంటి స్థితికి వస్తోందా? ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే, చైనా నెమ్మదిగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ లద్దాఖ్ ప్రాంతంలో తన సరిహద్దు విషయంలో భారత్ ఏదైతే వివాదం ఉందో ఆ వివాదం విషయంలో గతంలో ఉన్నటువంటి స్థితికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అంటే 2019కి ముందు ఏ స్థితి అయితే ఉండేదో ఆ స్థితికి వెనక్కి వెళ్ళాలని ప్రయత్నిస్తోంది. భారత చైనా సరిహద్దుల్లో ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో 6-7 ప్రాంతాల్లో భారత చైనా సైన్యాలు ఎదురెదురుగా ఉన్నాయి. దాదాపుగా దాన్ని ఇంగ్లీష్లో ఐబాల్ టు ఐబాల్ కాన్ఫ్రంటేషన్ అంటారు. అంటే వారిని మనం చూడగలము, మనల్ని వారు చూడగలరు, అంత సమీపంలో సాయుధులై సైనికులు ఉన్నారు. అటువంటి ప్లేసెస్లో డేమ్చోక్ ఉంది, డెప్సాంగ్ ఉంది, అదేవిధంగా మన ఈ న్యోమా ప్రాంతం ఉంది, గల్వాన్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాలన్నిట కూడాను చైనా తన సైన్యాన్ని మనకు ఎదురుగా మోహరించింది. భారతదేశం కూడా దానికి జవాబుగా తన సైన్యాన్ని మోహరించింది. దాదాపు 3-4 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు చైనా నెమ్మదిగా ఒక్కొక్క ప్రాంతం నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకొస్తుంది అంటే సరిహద్దు వివాదం ముగిసిందని కాదు. సరిహద్దు వివాదము కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే భారత చైనా సరిహద్దులో సరిహద్దు నిర్ధారణ జరగలేదు. సరిహద్దు ఇక్కడి దాకా ఉందని మనం భావిస్తాము, లేదు ఇక్కడి దాకా ఉందని చైనా భావిస్తుంది. కాబట్టి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వీటిని ఆన్ గ్రౌండ్ డెలినేట్ చేయటము, డిమార్కేట్ చేయటం జరగలేదు. కాబట్టి అభిప్రాయాల్లో, పర్సెప్షన్లో తేడా ఉంటుంది. అప్పుడప్పుడు మన భూమిలోకి వాళ్ళు రావడము, వాళ్ళ భూమిలోకి మనం వెళ్ళడము, ఇది జరుగుతూ ఉంటుంది. 1950 నుంచి ఈ సమస్య పరిష్కరించకుండానే ఉంది. అయితే చైనా 2019 ప్రాంతంలో మన భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. మన సైన్యం అడ్డుకునేటప్పటికీ అప్పటి నుంచి మన 2 దేశాల సైన్యాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఇప్పుడు నెమ్మదిగా చైనా ఈ ఘర్షణ ద్వారా సాధించేది ఏమీ లేదన్నటువంటి విషయాన్ని గుర్తించింది. రెండవది, భారతదేశం ఏదో ఇదివరకటి లాంటి దేశం కాదు. తొయ్యగానే వెనక్కి వెళ్ళడము, ముందుకు చొచ్చుకుని రాగానే నమస్కారం అండి రండి అనేటటువంటి దేశం కాదు. ఇప్పుడు ఈ దేశము అంగుళం కోసం పోరాడేందుకు సిద్ధమైందని చైనా గుర్తించింది. ఈ సమయంలో భారతదేశంతో యుద్ధం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చైనా భావించింది. అందుకనే చైనా గల్వాన్తో సహా మొదలుపెట్టి 4 ప్రాంతాల నుంచి 2019కి ముందరి స్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇది ఒక రకంగా భారతదేశపు దౌత్య నీతికి కానీ, మన సైనికుల యొక్క దృఢమైనటువంటి ప్రయత్నాలకు కానీ ఇది విజయంగా మనం భావించవచ్చును. చైనా ఇప్పుడు కేవలం డేమ్చోక్ ప్రాంతము వదిలేస్తే మరొక ఎక్కడ కూడాను ఈ ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని అవలంబించటం లేదు. డేమ్చోక్ విషయంలో కూడాను సమస్య ఏంటంటే, సింధు నది డేమ్చోక్ని 2గా చీలుస్తుంది. ఒక భాగం చైనా చేతుల్లో ఉంది. చాలా కాలం క్రితం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఈ ప్రాంతం చైనా అధీనంలోకి వెళ్ళింది. చైనా అక్కడ సెల్ ఫోన్ టవర్స్ ఇత్యాది నిర్మాణం చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో చైనా సైన్యం ఇప్పటికీ ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా క్లియర్ చేయడానికి మన సైన్యము, మన భద్రతా దళాలు చాలా దృఢమైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేసుకుని ఉన్నాయి. చైనా నెమ్మదిగా మిగతా అన్ని ప్రాంతాల్లో వెనక్కి వెళ్ళింది. ఒక డేమ్చోక్ ప్రాంతం మిగిలింది. డేమ్చోక్లో కూడాను సరిహద్దు విషయంలో అవగాహన గనక వచ్చినట్లయితే ఒక రకంగా లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదము 2019 ముందరి పరిస్థితికి వెళ్ళినట్లవుతుంది. ఇది ఒక రకంగా దౌత్యపరంగా మనకి చాలా ఘన విజయము. బహుశా చైనా ఇటు తైవాన్, ఇతర ప్రాంతాల మీద దృష్టి సారించాలని ఒకే సమయంలో భారతదేశంతో కూడా ఘర్షణ పెట్టుకున్నట్లయితే ఉపయోగం లేదని గుర్తించిన కారణంగా వెనక్కి వెళ్తూ ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ మన సైన్యము తన యొక్క దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్ని చూపించిన కారణంగా చైనాకి వెనక్కి వెళుతోంది. మొత్తం మీద రానున్న రోజుల్లో లద్దాఖ్ సరిహద్దుల్లో మామూలు పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా మోదీ ప్రభుత్వపు, భారత సైన్యపు దృఢ సంకల్పానికి, కృత నిశ్చయానికి ఇదొక విజయంగా మనము భావించవచ్చు. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.